రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్ముతూ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి దొరికిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అండుకో ఈ తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆ నెపాన్ని ఆ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ మళ్ళీ నాయకుడైనటువంటి జోగి రమేష్ మీద నెట్టేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, మీరు దీని మీద సిబిఐ విచారణ చేసేటువంటి దమ్ము మీకుందా అని అడుగుతున్నాం. లై డిటెక్టర్ టెస్ట్ లోకేష్ గారికి మీకు చేస్తారు, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాం. ఈ రోజున మరి ఈ తప్పంతా కూడా 19 నెలల అధికారంలో ఉన్నటువంటి మీరుంటే ఈరోజు జోగి రమేష్ గారే నిజంగా ఈ కుటీర పరిశ్రమలు మరి నకిలీ మద్యం మరి కుటీర పరిశ్రమలు పెట్టి నడుపుంటే మీరు ఈ రాష్ట్రంలో గాడుదులు కాస్తున్నారా? మీ ఎక్సైజ్ మంత్రి మరి గాడుదులు కాస్తున్నారా? లేకపోతే మీరు దఫేదారులుగా జోగి రమేష్ గారి దగ్గర ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఏమన్నా దమ్ము సత్తా ఉంటే మీరు ఇమీడియట్ గా దీని మీద సిబిఐ విచారణ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే మరి ఆవు గట్టు మీద వేస్తే దూడ చేయాలో మీరు అదే రకంగా ఈ రోజున ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో బండారు బ్రాంది ఏదైతే బెల్ట్ షాపుల ద్వారా పెట్టి అక్రమ మద్యాన్ని మరి ఏదైతే ఇందాకనే చెప్పానో మరి ఇక్కడ ఉన్నటువంటి గుర్రం బొమ్మ ద్వారా పెట్టి అక్రమ మద్యాన్ని అలాగే బెల్ట్ షాపుల ద్వారా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే సింబాలిక్ గా మరి ఏదైతే ఇంకా గుర్రం బొమ్మ అలాగే సింబాలిక్ గా కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు పార్టీలు ఇంకా 3 సింబల్ వేసి అన్ని లిక్కర్ షాపుల్లో అన్ని ఉన్నటువంటి మరి బెల్ట్ షాపుల్లో 3 సింబల్ వేసి మరి అక్రమ మద్యాన్ని కొత్తపేట నియోజకవర్గంలో ఏర్లై పారిస్తున్నారు బండారు సత్యేంద్రరావు గారు. మరి దీని మీద మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీకు ఓట్లు వేసినందుకు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రకంగా హరిస్తారా? 190 రూపాయల రేటు ఈరోజు షాపుల్లో ఉంటే 230 రూపాయల రేటు మరి బెల్ట్ షాపుల్లో ఉంది. ఈ 40 రూపాయలు బండారు వారి జేబులోకి వెళ్తుందన్న విషయం మరి ఉన్నట్టు ప్రజలు కూడా గుర్తించారు. మీరు ఎప్పటికైనా మహిళల యొక్క ఆరోగ్యం మీద ఆడుకోవడం మానేసి మరి దీపావళి వస్తుంది, ఏదైతే దీపావళి బస్ టికెట్లు మరి వీరికి సమానంగా ఫ్లైట్ టికెట్లతో సమానంగా ఉన్నాయి, దాని మీద నియంత్రణ లేదు. జిఎస్టీ అని చెప్తున్నారు, మీరు వాతలు పెట్టి ఈ రోజు దానికి బర్ణాలు రాస్తున్నారు. పెంచింది మీరే, ఇవాళ మళ్ళీ తగ్గించామని చెప్తున్నారు. కరెంటు బిల్లు 1900 కోట్లు పెంచి 19,000 కోట్లు పెంచి 900 తగ్గించి మేము తగ్గించామని చెప్తున్నారు. మీకు సిగ్గేయట్లేదా? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఎంక్వైరీ చేసి మేము మళ్ళీ దాని మీద కూడా దండుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధపడిపోయి ఇవాళ ఎక్కడైనా ఇల్లు ఎవరైనా మన గోపాలపురంలో ఇల్లు ఏమైనా కట్టుకుంటామంటే దాని మీద మీరు మాకు చెప్పే మాకు కప్పని చెల్లించుకునే మరి కట్టాలనేటువంటి స్థాయికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ వైద్యం విషయంలో కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆరోగ్యశ్రీ కూడా 0 చుట్టేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.